టీజరు అసలు ఈ సినిమా గురించి ఏం ముట్టుకున్నా అది గోల్డ్ అయిపోయింది. నాకు టైటిల్ నచ్చింది. ఫస్ట్ మీరిద్దరూ కూర్చొని సముద్రం దగ్గర చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది గదా! అప్పుడే బా నచ్చింది. ఇంకా పాటలు వస్తూ కొద్దీ ఇంకా బా నచ్చింది. మొత్తానికి 24న రిలీజ్ అవుతుంది. మీ మూమెంట్స్ ఏంటి? ఈ సినిమాకి సంబంధించి 24థ్ రిలీజ్ అవుతుందంటే హ్మ్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఆ టీజర్ అన్నట్టు మేము ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలామంది సినిమా షూటింగ్ అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ అని అప్పుడే అడగడం స్టార్ట్ చేశారనమాట. మేము అది జస్ట్ టీజర్ వరకే షూట్ చేసాం వైజాగ్‌లో. సో, అప్పటినుంచి ఈ సినిమాకుండిన బజ్ అయితే మాకది దట్ వాస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ స్టార్ట్ ఫర్ అస్. మేము ఇంకా సినిమా షూట్ అప్పటికి స్టార్ట్ చేయలేదు కానీ, ఆ టీజర్ వల్ల మాకొచ్చిన ట్రాక్షన్ కానీ, మాకొచ్చిన పాజిటివ్ ఎనర్జీ గానీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్. సో, సంవత్సరం అయింది. సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్. సో, ఫీలింగ్ వెరీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి సినిమా చేశాము. ఒక మంచి క్వాలిటీ ఉన్న సినిమాని చేశాం అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా గట్టిగా ఉంది సార్. భుజాల మీద మోసుకున్న సినిమా ఇప్పుడు దించేస్తున్నాం అనిపిస్తుందా? లేదంటే ఇంకా మనసుల్లోకి ఇంకా ఎక్కిస్తున్నాం లాస్ట్ అనిపిస్తుందా? డే ఇక్కడే షూట్ చేశాను సార్. మళ్ళీ మనం ఇంటర్‌వ్యూస్ గూడా ఇక్కడే చేస్తుంటే నాకింకా ఆ లాస్ట్ డే మెమోరీస్ నోస్టాల్జియా. అలానే గుర్తొస్తున్నాయన్నమాట. ఇప్పట్లో అయితే ఆ క్యారెక్టర్ నుంచి నేనైతే బయటికి రాలేను. కొంచెం టైం పడతది. ఈయన గూడా ఆ క్యారెక్టర్‌ది ఆ కడియం ఉంటదన్నమాట. అదేసుకొని ఆయన గూడా అప్పట్లోనే అలానే ఫీల్ దిగుతున్నారు. అవుతున్నారు. లేదు మీ సార్. అంటే లుక్ ఈ ఫిల్మ్ దించేస్తున్నాం అన్నది పక్కన పెడితే సార్, ఒక పక్క మోర్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ ఏంటి అంటే, అరే! రేపు మనోళ్ళు కాన్వర్జేషన్స్‌ని చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. మన ఆడియన్స్ అందరూ థియేటర్‌లో కూర్చొని డ్రామాని దే లవ్ ఇట్ అనే ఒక ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంది సార్. నాకు చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నాను. ఈ సినిమా చాలా గట్టిగా వర్కౌట్ అవుతుంది. అందరికి డ్రామా చూసి నచ్చుతుంది. చాలా రోజులైంది కదా! ఒక అవును సార్. ప్రాపర్ డ్రామా. హ్మ్. మన లవ్ స్టోరీల్లో ఎక్కువగా చాలా ఎలిమెంట్స్ చూస్తుంటాం గానీ, డ్రామా మిస్ అయిపోతున్నాం మనం. హ్మ్. కానీ నాకైతే ఫస్ట్ ఆ టీజర్ గ్లింప్స్ ఏదైతే రిలీజ్ చేశారో, హ్మ్. కావాల్సినంత డ్రామా ఉంది దీంట్లో అనిపించింది. హ్మ్. మీ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా కొత్తగా అన్ ఇప్పుడే ఫ్రెష్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడే కుర్రోడు అన్నట్టుగా ఉన్నాయి ఈ లుక్స్ కూడా. ఫస్ట్ భయపడ్డాను సార్ అసలు. రైటా? గ్లిమ్స్ షూట్ రోజైతే అప్పుడు కేరీఎం జరుగుతుంది ఓ పక్కన. ఆ అదేమో మూడ్ కంప్లీట్ వేరే. ఎనర్జీ అది గదా! తీసుకెళ్ళి బీచ్‌లో కూర్చోబెట్టి మొత్తం కటింగ్ జేసి హ్మ్. కూర్చోబెడితే భయపడిపోయాను నేను. ఏంట్రా మరీ ఇన్నోసెంట్‌గా ఇది ఎలా ఎళ్తాంది ఏది అన్న ఒక ఇదుండే. బట్ ఐయామ్ హ్యాపీ దట్ గ్లిమ్స్‌తో మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్. స్టీవెన్ శంకర్ నేను ప్లే చేసే రోల్ అది. అండ్ ఐయామ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ 24థ్ మీ అందరికి నచ్చుతుందని.